కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు గొప్పగా మార్చుకుందాం. స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన దేశాన్ని పొందడానికి బహిరంగ మల విసర్జన దయచేసి అందరూ కూడా గమనించగలరు. ప్రతిజ్ఞ ఇప్పుడు ఉంటుంది. దయచేసి అవసరం మన వైపు నుండి పరిశుభ్ర పనిచేద్దాం మరియు భారతదేశం గర్వపడేలా చేద్దాం. పారిశుద్ధ్యం వైపు ప్రతి చిన్న అడుగు దేశం కోసం పెద్ద మార్పును తీసుకువస్తుంది. పారిశుద్ధ్యం వైపు పనిచేయండి మరియు మీ సమాజం నుంచి అభిప్రాయాన్ని उन्नति की राह जाएगी, आशा की आंगन आंगन गाएगी, स्वप्न गांधी जी का साकार करना है, स्वच्छता का देश में त्योहार करना से ही करनी होगी शुरुआत, बनाए स्वच्छ भारत साथ साथ एक पवित्र వర్షం పడిన భారతదేశాన్ని శుభ్రపరచడమే మన లక్ష్యం కావాలి. మీ ఇల్లు, రోడ్లు మరియు వీధులను శుభ్రం చేయండి. పరిశుభ్రత మా ప్రాథమిక అవసరం. మన వైపు నుండి పరిశుభ్రతపై పనిచేద్దాం మరియు భారతదేశం గర్వపడేలా చేద్దాం. ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు రావడం, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది. అట్లే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాలా. ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు. దాన్ని మనం కలిగించాలా. గ్రామాల్లో టాయిలెట్స్ ని లేని దగ్గర కట్టియడం, గవర్నమెంట్ తరఫున కట్టియడం, దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దాని తగ్గ పొజిషన్స్ లో ఉన్నోళ్లు దీన్ని ముందుకు తీసుకోవాలా. అట్నే మా సైడ్ నుంచి పొలిటికల్ గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం. సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనం వాళ్ళకి 10 సార్లు చెప్తే గానీ
ఈ టాయిలెట్కి పోవాలా మనం అనే కోరిక వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి. చేస్తే గానీ అది ముందుకు పోదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి. సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది, మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా. అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లలో చూస్తుంటారు, బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకుపోవాలా. వాళ్ళకి ఆలోచన రావాలా. శుభ్రత అనేది ముఖ్యం. అది చేయాలంటేనే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని ముందుకు తీసుకోవాలని. ఇక్కడ నెల్లూరు జిల్లాలో మార్నింగ్ ఒక 3 కిలోమీటర్స్ వాక్తో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. రెండోది, ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోక్ పిట్ చేయడం జరిగినాయి. ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈ రోజు గ్రౌండ్ చేసి, ఆ సోక్ పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించిన అవేర్నెస్ కల్పించడం, అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి. అది కూడా లోకల్ జనాలని, అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము. సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము. మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిన్న డిపార్ట్మెంట్ ఉన్నాయి, కనీసం ఒక 10 గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి. సో ఇలా ఒక 3-4 కార్యక్రమాలు ఈ రోజు క్లియర్ గా మనం ఈ రోజు మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగినాయి. ఈ యొక్క రోజు మనం క్లీన్ స్టార్ట్ అని చెప్పి, అంటే స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి క్లీన్ స్టార్ట్ అని చెప్పి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగినాయి. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ ఉంది. ఆ థీమ్ ప్రకారం ప్రతి ఒక్క నెలలో ఉన్న థీమ్ ప్రకారం దానికి ముందు ఒక 20 రోజు మనకు 3వ సాటర్డే కాబట్టి ఇనీషియల్ గా ప్రిపేర్ చేయడానికి ఒక 15 నుంచి 20 రోజు దొరుకుతాయి. ఆ 15 నుంచి 20 రోజు ప్రిపేర్ చేసుకొని చాలా క్యాంపెయిన్ మోడ్ లో కనీసం ప్రతి ఈ యొక్క 3-4 నెలల్లో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ ని కూడా టచ్ చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. ఆనరబుల్ ఎంపీ గారు కూడా వాళ్ళకి సంబంధించిన సిబ్బందులందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని జిల్లా స్థాయిలో ఇది ఒక ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Our Honorable Chief Minister wants to make Andhra Pradesh the cleanest state in the country. Keeping that in mind, his focus is now Swachh Andhra. These two programs he has started today to see that Andhra Pradesh is clean Andhra Pradesh, and along with that, once the area is clean, understood that health also is better and also people have peace of mind. So this is a very good program that he has started. And main thing in villages today, they are not using toilets. And lot of places toilets are constructed but not being used. So what our Chief Minister wants us to do by March 31st, see that try to convince the people in villages to use toilets and not go openly in for nature's call. So this is an important thing. And all these youngsters who are there today, they should also take interest, participate, and once your house is clean, the outside also should be kept like that. And this program is mainly to maintain cleanliness in the state. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.